హాయ్ ఎవ్రీవన్, ఇప్పుడు మనం ఫంక్షన్కి అయితే వెళ్ళిపోదాం. నేను ఫంక్షన్కి అయితే ఇలా రెడీ అయ్యాను. నా లుక్ ఎలా ఉంది అనేది కూడా నాకు కామెంట్ సెక్షన్లో అయితే చెప్పేయండి. అసలు ఏం ఫంక్షన్ అంటే మెచ్యూరీ ఫంక్షన్ అనమాట. ఈ పాపది యాక్చువల్గా ఓముది మెచ్యూరీ ఫంక్షన్కి అయితే మనం వచ్చేసాము. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు తేజ గోపి యూట్యూబ్ ఛానల్. నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ గైస్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ కామెంట్ కూడా చేసేయండి. ఫస్ట్ వచ్చేసి మేము ఫంక్షన్ హాల్కి అయితే వెళ్ళాము. ఫంక్షన్ హాల్కి వెళ్ళినప్పుడు అందరూ అయితే రాలేదు, ఓన్లీ కొంతమంది అయితే వచ్చారు. ఇంకా నేను అందరిని అయితే వీడియో అయితే తీసి హాయ్ అయితే చెప్పమంటున్నాను. ఫంక్షన్ హాల్లో అయితే ఫంక్షన్ అయితే చేశారు. పెద్దినిమి తల్లి గుడి దగ్గర అయితే ఫంక్షన్ హాల్లో అయితే చేశారనమాట. డెకరేషన్ వచ్చేసి ఇలా ఉంది. డెకరేషన్ అయితే చాలా బాగా అనిపించింది. తర్వాత నేను వచ్చిన వాళ్ళందరితో అయితే అతనైతే హాయ్ చెప్పు అని చెప్పి వీడియో అయితే తీస్తున్నాను. మ్యాక్సిమం ఈ వీడియోలో చాలా వాటికి అయితే వచ్చిన వాళ్ళందరినీ అయితే కవర్ చేశాను. యాక్చువల్గా ఇది పెద్దినిమి తల్లి అమ్మవారి టెంపుల్ కదా, సో నేను కూడా వెళ్ళి దర్శనం అయితే చేసుకున్నాను. నేను చిన్నప్పుడు ఇది చాలా చిన్న టెంపుల్ అనమాట. ఇప్పుడు అయితే చాలా డెవలప్ అయింది. ఫంక్షన్ హాల్ కట్టారు, పక్కన భోజనాలు పెట్టుకోవడానికి అదంతా అయితే చాలా డెవలప్ అయితే చేశారు. తర్వాత ఈ దర్శనం అయిపోయిన తర్వాత నేను బయటకు రాగానే ఇంకా పార్వతక్క అయితే వచ్చింది. ఇంకా మార్నింగే అక్క కూడా హాయ్ అయితే చెప్పింది. ఇంకా తర్వాత మా జానుని మా లక్షు అందరిని అయితే వీడియో అయితే తీసుకున్నాను. ఫస్ట్ ఇంకా స్టార్టింగ్లో అయితే ఎవ్వరు రాలేదు, మేమే వెళ్ళామని నీకు అప్పుడైతే ఇంకా సెల్ఫీ వీడియోస్ అయితే తీసుకున్నాను. తిని వచ్చేసి రేవతక్క వాళ్ళ సిస్టర్ అనమాట. ఇంకా ఫైనల్ లుక్ అంటే ఫస్ట్ లుక్ వచ్చేసి ఇలా ఉంది. గాగ్రా వేశారనమాట. లుక్ అయితే చాలా బాగా అనిపించింది ఓముదైతే. ఓమునైతే ఇంకా కూర్చోబెట్టారు. కూర్చోబెట్టంగానే అయితే బాపట్ల ఎమ్మెల్యే వేగేశ్వర నరేంద్ర వర్మ గారు కూడా వచ్చారనమాట ఫంక్షన్కి. ఇంకా ఆయన కూడా అక్షింతలే వేసేసి ఫొటోస్ అయితే దిగారు. హాయ్ చెప్పండి. ఫంక్షన్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఆల్మోస్ట్ అప్పటికే అందరు చాలా మంది అయితే వచ్చేసారు. నేను ఇంకా అందరిని అయితే వీడియో అయితే తీస్తున్నాను. మ్యాక్సిమం వీడియోలో అయితే చాలా మంది అయితే కనిపిస్తారు. మ్యాక్సిమం ఫంక్షన్లో వచ్చిన చాలా వాటికి అయితే నేను కవర్ చేశాను. ఇంకా కొన్ని టైంలో నేను లేకపోవడం వల్ల కొన్ని వీడియో అయితే తీయలేకపోయాను. కానీ ఆల్మోస్ట్ అంతా అయితే ఈ వీడియో ఎలా జరిగింది ఏంటి అనేది అయితే ఈ వీడియోలో మొత్తం ఉంటుంది. ఎండ్ దాకా అయితే డెఫినెట్గా చూడండి, మీరు ఫుల్ అయితే ఎంటర్టైన్ అవుతారు. అండ్ మేము చాలా డాన్సెస్ కూడా వేసాము, అవి కూడా యాడ్ చేసాము. ఇంకా ఊర్లో అత్త వాళ్ళు వీళ్ళందరూ అయితే వచ్చారు. ఇంకా వాళ్ళందరిని కూడా హాయ్ చెప్పమంటున్నాను. ఇంకా మ్యాక్సిమం ఈ వీడియోలో ఏంటంటే మ్యాక్సిమం చాలా వట్టికి కనిపిస్తారు. అందరూని అయితే హాయ్ చెప్పమంటున్నాను. అందరిని అయితే కవర్ చేశాను. మ్యాక్సిమం అయితే ఫంక్షన్ అయితే చాలా బాగా జరిగింది అండ్ ఫుడ్ కూడా చాలా బాగుంది. నాకైతే చాలా బాగా నచ్చింది.
ఎంట్రీ అయితే ఇలా ప్లాన్ చేశారనమాట. చాలా బాగా అనిపించింది. అటువైపు కొంచెం మందిని, ఇటువైపు కొంతమందిని అయితే నుంచోమన్నారు. ఒక యాంకర్ని కూడా మాట్లాడారు. యాంకర్ అయితే చెప్తుంది అటు సైడ్ ఇటు సైడ్ అయితే కొంతమంది నుంచోండి అని చెప్పి చెప్తుంది. వాళ్ళకి అర్థం కావట్లేదని నేను అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, ఇట్లా నుంచోండి అలా నుంచోండి అని చెప్పేసి. ఇంకా ఎంట్రీ అయితే ఇట్లా క్రాకర్స్తో అలా అయితే ఎంట్రీ అయితే ఇచ్చారు. చాలా బాగా అనిపించింది ఎంట్రీ అయితే. ఇంకా ఇట్లా అయితే ఇప్పుడు మ్యాక్సిమం అందరూ అయితే చేస్తున్నారు కదా, సో అదైతే ప్లాన్ చేశారు. ఇది కూడా బాగా అనిపించింది. అండ్ యాంకర్ని మాట్లాడారు కదా, ఆమె అయితే సాంగ్స్కి ఇంకా డ్యాన్స్ అయితే చూపిస్తుంది, ఇంకా అందరినీ వేయమని అయితే చెప్తుంది. కానీ ఎవరు అంతగా ఇంట్రెస్ట్ అయితే చూపించలేదు, చాలామంది అయితే వేయలే అనమాట. నేనైతే వేశాను డ్యాన్స్ అయితే. ఏముంది ఆమె చూపిస్తాను కానీ ఆమె చూసి కాపీ కొట్టడమే కాబట్టి నేనైతే వేసేసాను. ఎంట్రీ అయితే అయిపోయింది. ఎంట్రీ అయిపోయిన తర్వాత అయితే వాళ్ళ అమ్మమ్మ తాతయ్య అయితే బట్టలు అయితే పెట్టారు. నెక్స్ట్ అవుట్ఫిట్ అయితే చేంజ్ చేసుకోవటానికి అయితే వెళ్తుంది. ఇంకా ఫస్ట్ అవుట్ఫిట్ వచ్చేసి ఇలా ఉందన్నమాట. సెకండ్ వచ్చేసి హాఫ్ శారీ అయితే కట్టారు. అదైతే లుక్ అయితే చాలా బాగా అనిపించింది. సో ఇంకా ఈ లోపు అయితే మేమైతే డ్యాన్స్ అయితే వేసాము. మ్యాక్సిమం ఏంటంటే ఆ సాంగ్ పెడితే కాపీరైట్ వస్తుంది కాబట్టి నేనైతే మ్యూజిక్ యాడ్ చేస్తున్నాను చూడండి. ఇంకా మ్యాక్సిమం ఆ యాంకర్ అయితే నన్ను పిలిచి ఇలా డ్యాన్స్ అయితే చేద్దాము, ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళని పిలువు అంది. ఇంకా మ్యాక్సిమం నేను ప్రతి ఒక్కరిని అయితే అడిగాను చాలా మందికి అయితే. ఇంకా ఎవరు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అయితే వాళ్ళు వచ్చారు, ఇంకా ఇంట్రెస్ట్ లేని వాళ్ళు ఎవరైతే రాలేదు. మళ్ళీ నాకు ఇక్కడ ఒకటి చెప్పాలనిపించింది. ఇప్పుడు మనం డ్యాన్స్ వేస్తే తప్పేం లేదు కదా, యాంకర్ చూపిస్తుంది, సో మనం వేస్తున్నాం, దాంట్లో అయితే మిస్టేక్ ఏం లేదు. అండ్ మనకు నచ్చింది మనం అయితే చేయాలి. వాళ్ళు ఏమనుకుంటారో వీళ్ళేమనుకుంటారో అని వాళ్ళు చేయాలనుకున్నవి కూడా చేయరనమాట. ఎవరో అనుకుంటే ఏమొస్తుంది చెప్పండి. మనం గుడ్ ఉన్నా అంటారు, బ్యాడ్ ఉన్నా అంటారు. అసలు అవన్నీ అసలు పట్టించుకుంటే ఇంకా మనం ముందుకు కూడా వెళ్ళలేము. మనకేమనిపిస్తుంది అనేది మనం చేయాలి. మన ఫ్యామిలీకి ప్రాబ్లం లేనప్పుడు ఎవరికో ప్రాబ్లం ఉంటే మనం అసలు ఈ పట్టించుకోవాల్సిన అవసరం కూడా లేదనేది నా ఫీలింగ్. నేను ఫస్ట్ నుంచి అదే ఫీల్ అవుతాను. సో ఇంకా నా డ్యాన్స్ మ్యాక్సిమం అక్క వాళ్ళు అయితే వచ్చారు. ఇంకా నేను సింధుని పిలిచాను. సింధు పిలవంగానే పాపం తను కూడా వచ్చేసింది. ఇంకా అక్క వచ్చారు, ఇంకా ఇలా అక్క వాళ్ళందరూ పిలిస్తే వచ్చారండి. ఇంకా మా వడ్డీకి అయితే వేసాము. యాక్చువల్గా ఈ సాంగ్స్ పెడితే కాపీ రైట్ వస్తుంది కాబట్టి నేను మ్యూజిక్ యాడ్ చేస్తున్నా, ఇంకా చూసేయండి. అండ్ మా డ్యాన్స్ ఎలా ఉంది అనేది కూడా కామెంట్ సెక్షన్లో చెప్పండి.
అందరినీ పిలుస్తున్నప్పుడు అయితే ఈ ఆంటీ అయితే ఫ్రంట్ రోలోనే కూర్చున్నారు. యాక్చువల్గా ఈ ఆంటీ ఎవరు అనేది నాకు ఫస్ట్లో అయితే తెలియదు, తర్వాత ఎవరు అని అయితే తెలిసింది. ఇంకా నేనైతే వేరే చుట్టాలు అనుకున్నాను, అంటే నాకు అక్కడ చాలా మంది అయితే తెలీదు ఎవరు అని. అంటే మన ఊర్లో వాళ్ళు అయితే తెలుసు, కానీ బయట ఊరు నుంచి వచ్చిన వాళ్ళు అయితే నాకు ఎవరు తెలియదు. సో ఈ ఆంటీ కూడా కాకపోతే యాక్టివ్ ఉన్నారు అని చెప్పి ఆంటీని కూడా ఏద్దురా అని చెప్పి అయితే పిలిచాను. తర్వాత అయితే ఆ ఆంటీ ఎవరు అనేది రిలేషన్ అయితే తెలిసింది. కాకపోతే నాకు ఆంటీ చెప్తుంది అనమాట, నన్ను పిలిచి నువ్వు చాలా యాక్టివ్ ఉన్నావు, బాగా డాన్స్ చేస్తున్నావు, ఫుల్ యాక్టివ్ ఉన్నావు అని అయితే పిలిచేలా చెప్తుంది ఆంటీ అయితే. సో ఆంటీ మీరు కూడా రండి అని చెప్పి అయితే ఇంకా ఆమెను అయితే పిలిచాను. కాకపోతే తనైతే డాన్స్ అయితే వేయలేదు. సెకండ్ లుక్ వచ్చేసి ఇది అనమాట. హాఫ్ శారీ అయితే ఇది ప్లాన్ చేశారు. హాఫ్ శారీ అయితే నాకు చాలా బాగా అనిపించింది ఈ లుక్లో అయితే. తర్వాత వీళ్ళు వచ్చేసి రేవతక్క రిలేటివ్స్ అంట, నన్ను వాళ్ళు పిలిచారనమాట, నువ్వెవరు, ఏమవుతావు, నువ్వు ఫుల్ యాక్టివ్ ఉన్నావు అని చెప్పి నన్ను అయితే అడుగుతున్నారు. అప్పుడు ఇంకా రేవతక్క వచ్చి చెప్పింది అనమాట, ఇలా మా రిలేటివ్స్ అవుతారు అది ఇది అని చెప్పిన తర్వాత దీనికి ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది అని చెప్పి చెప్తున్నారు. అయితే వాళ్ళు అవునా ఏం యూట్యూబ్ ఛానల్ అది ఇది అని చెప్పి మేము కూడా సబ్స్క్రైబ్ చేసుకుంటామని అయితే చెప్తున్నారు. మిమ్మల్ని కూడా వీడియో తీసుకుంటా అని అయితే కొంచెం వీడియో అయితే తీసుకున్నాను. ఇక్కడ అయితే ఈ బాబా అయితే హుక్ స్టెప్ డాన్స్ అయితే వేస్తున్నాడు. ఈ బుడ్డి పాప వచ్చేసి సింధు వాళ్ళ పాప అనమాట. నేను ఆ పాపను ఎత్తుకున్నప్పుడు ఇంకా సాంగ్స్ పెట్టేసరికి అది ఎగురుతుంది. సరే నేను స్టేజ్ పైకి తీసుకుపోతా అని చెప్పి తీసుకెళ్ళి నుంచోబెట్టా అనమాట. డాన్స్ అయితే వేసింది. కొంచెం సేపు వేసిన తర్వాత ఇంకా కిందకి అయితే దిగనంటుంది అనమాట, స్టేజ్ పైనే ఉండి డాన్స్ వేస్తా అంటుంది. ఇంక ఇక్కడైతే సింధు అయితే హాయ్ చెప్తుంది. యాక్చువల్గా వీళ్ళ పాప అయితే నాకు చాలా బాగా కనెక్ట్ అయింది, అంటే అందరి దగ్గరకు వస్తుంది అనమాట, ఫుల్ యాక్టివ్ అనమాట. లాస్ట్ టైం నేను ఫంక్షన్కి వచ్చినప్పుడు అయితే పరిచయం అయింది. ఇంక ఇక్కడ అపర్ణ అక్క కూడా కనిపించింది, సో అపర్ణ అక్కను కూడా వీడియో తీశాను. అండ్ చాలా మంది వచ్చినప్పుడు ఏంటంటే నా దగ్గర ఫోన్ లేదు వీడియోస్ తీయటానికి, అందుకని కొంతమందిని తీయగలిగాను నా దగ్గర ఉన్నప్పుడు అయితే. ఇంకా అక్క వాళ్ళు అయితే ఇంకా అక్షంతలు వేసి ఫొటోస్ అయితే దిగేస్తున్నారు. అట్లా ఇంకా 1 by 1 అయితే వచ్చి ఇంకా
ఇంకా అక్షింతలు వేసి ఫొటోస్ అయితే దిగుతున్నారనమాట. ఇంకా రేవతక్క వాళ్ళ సిస్టర్ ఇంకా ఓము అనమాట, వీళ్ళిద్దరు అయితే దిగారు. సో ఇంకా ఇక్కడ వచ్చేసి ఇంకా లాస్ట్లో అనమాట మా అక్క కూడా వచ్చింది, మా పెద్దక్క. సో అందరం దిగుదామని చెప్పేసి మేము గ్రూప్గా అయితే వెళ్ళాను. ఇంకా నేను మా అక్క అయితే దిగుతుంటే ఆ రేవతక్కను కూడా నువ్వు కూడా నుంచో అని చెప్పి రేవతక్కను అంటే ఇంకా రేవతక్క కూడా నుంచుంది అనమాట. ఇంకా మేము ముగ్గురం కలిసి అయితే ఫోటో అయితే దిగాము. ఇంకా నేను వీడియో కూడా రికార్డ్ చేసుకుంటున్నాను కదా అని చెప్పేసి కుసేపు డిస్కషన్ అయితే పెట్టామన్నమాట వీడియో కోసం అన్నట్లు. ఇంకా ఇక్కడ అయితే ఇంకా అట్లా ఫొటోస్ అయితే దిగాము. యాక్చువల్లీ ఇక్కడ ఎంతసేపు ఎందుకున్నాము అంటే ఫోటో అయితే తీసేశారనమాట. అక్కడ లైవ్ ఇచ్చేదో అండ్ వీడియో తీసేదో ఏదో అయితే వర్క్ అవ్వలేదని చాలాసేపు అయితే నుంచో పెట్టారు. ఇంకా ఇక్కడ అయితే ఇంకా మా పూర్ణకి అయితే ఇంకా బాగుంది అది ఇది అని అయితే చెప్తుంది. ఇంక ఇక్కడ అయితే ఇంకా సరే అని చెప్పేసి ఇంకా వేరే వాళ్ళు వచ్చారనమాట ఫొటోస్ దిగటానికి. సో ఇంకా మేము వచ్చేసి ఇంకా పక్కకి వెళ్ళేసి కొంచెం సేపు అయితే నుంచున్నాను. నేను ఇక్కడ వీడియో తీసుకుంటున్నాను కాబట్టి కొంచెం సేపు అయితే డిస్కషన్ పెట్టామన్నమాట వీడియో కోసం అన్నట్లు. ఇంకా ఆంటీ అనమాట ఫుడ్ తినేసి వచ్చారనమాట. వచ్చేసి ఇంకా వెళ్ళేటప్పుడు కనిపించారు, ఇట్లా వెళ్తున్నాను అయితే చెప్తున్నారు. ఇంకా ఆంటీ సరే వీడియో తీసుకుంటే హాయ్ చెప్పండి అంటే హాయ్ చెప్తున్నారు. అంకుల్ కూడా నేను చెప్పాలా వద్దా అంటే ఓకే అంకుల్ మీరు చెప్పండి అంటే అంకుల్ కూడా హాయ్ చెప్తున్నారు అనమాట. ఇంక ఇక్కడ ఫుడ్ అదంతా బాగుందని అయితే చెప్తున్నారు. ఇంకా తిన్నైతే ఇంకా ఫొటోస్ అయితే తీస్తున్నారు అనమాట. నాకు లుక్ అయితే చాలా బాగా అనిపించింది. హాయ్ చెప్పు, హాయ్ చెప్పు, హాయ్ చెప్పు, హాయ్ చెప్పు చెప్పవే. ఈ పాప అయితే హాయ్ చెప్పంటే హాయ్ చెప్తుంది అండ్ డాన్స్ వేస్తావా అనగానే డాన్స్ అయితే చేస్తుంది అనమాట. నాకు ఈ పాపని ఎప్పుడు చూసినా చాలా క్యూట్ అనిపిస్తుంది. అంటే అందరికి త్వరగా వచ్చేస్తుంది అందరి దగ్గరకు అయితే. ఇంకా సో ఇట్లా అదే చెప్పాను కదా, ఇంకా ఫోటోషూట్ అయితే జరుగుతుంది. ఇంకా పాపనైతే ఇంకా ఫొటోస్ అయితే తీస్తున్నారు. ఇంకా వీళ్ళైతే ఫుడ్ తినేసి వచ్చి ఐస్ క్రీమ్ అయితే తింటున్నారంట. ఇంకా హాయ్ చెప్పండి రా అంటే హాయ్ అయితే చెప్తున్నారు ఇక్కడ వచ్చేసి. ఇంకా తర్వాత 1 by 1 అయితే ఫొటోస్ అయితే దిగారు. ఇంకా మా మమ్మీ కూడా వచ్చింది అనమాట. ఇంకా లాస్ట్లో మా అమ్మని కూడా కదా మా అమ్మతో కూడా వీడియో తీసుకున్నాను. హాయ్ చెప్పంటే చెప్తూనే ఉంది మా మమ్మీ అయితే. ఇంకా తర్వాత ఇక్కడ అమ్ము అక్క వీళ్ళందరూ అయితే ఇక్కడ వీడియోస్ అయితే ఫొటోస్ వీడియోస్ ఇవి అయితే తీసుకున్నారు. అందులోకి బుజ్జక్క కూడా వచ్చింది. ఇంకా నేను బయటకు వెళ్ళాను అనమాట. బయటకు వెళ్ళినప్పుడు ఇంకా అందరు కనిపించారు. ఇంకా ఎవరు కనిపిస్తే వాళ్ళందరి చేత వీడియో అయితే తీసుకున్నాను. ఇంకా వక్లా అక్కని కూడా అక్క రా వీడియోలో కనిపించు అంటే ఇంకా వక్లా అక్క కూడా వచ్చింది అనమాట. ఇంకా అమ్ము బావతో అత్త అందరితో అయితే వీడియో అయితే తీసుకున్నాను. ఇంకా మేము ముగ్గురం కూడా తీసుకున్నాం అనమాట. నాకు చాలా బాగా అనిపించింది ఈసారి అయితే వీడియోస్ తీసుకోవటం అవన్నీ అయితే. యూట్యూబ్ ఛానల్ చెప్పు. యూట్యూబ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ రా. హాయ్ చెప్పురా. హాయ్.
వచ్చేసి ఇంకా ఫ్యామిలీ పిక్స్ అయితే దిగుతున్నారు. ఇంకా అత్త వాళ్ళు 1 by 1 అయితే ఫొటోస్ అయితే ఫ్యామిలీ పిక్స్ అయితే దిగుతున్నారు. ఇంక ఈ ఫ్యామిలీ పిక్స్ అయిపోగానే ఇంకా ఓముతో కూడా డాన్స్ అయితే వేపించారు. ఇంకా యాంకర్ ఉన్నారు కదా, యాంకర్ అయితే చూయిస్తుంది. ఇంకా దాన్ని తను చూసి అయితే వేయమని చెప్పారు. ఇంకా ఓము కూడా చాలా బాగా డాన్స్ వేసింది. ఆమెను చూసి వేసినా కానీ నాకు చాలా బాగా అనిపించింది. ఇంకా నేను కంటిన్యూగా పెడుతున్నాను, చూసేయండి.
తర్వాత నివి కూడా వచ్చింది అనమాట. ఇంకా ఓము నివి ఇద్దరు కలిసి అయితే డాన్స్ అయితే వేశారు. చాలా బాగా అనిపించింది. అంటే యాంకర్ చూపిస్తున్నా కానీ అది చూసి వేసేటప్పుడు కూడా నీట్గా వేశారు. ఫంక్షన్ అయితే చాలా గ్రాండ్గా అయితే చేశారు. నాకు చాలా బాగా అనిపించింది. వాళ్ళ అవుట్ఫిట్స్ బాగున్నాయి, వాళ్ళ డెకరేషన్ బాగుంది, అండ్ ఫుడ్ కూడా చాలా టేస్టీగా అనిపించింది. నాకైతే ఓవరాల్గా చాలా బాగా అనిపించింది అనమాట. అండ్ ఎంట్రీ కూడా చాలా మంచిగా ప్లాన్ చేశారు. నాకు బాగా అయితే అనిపించింది. ఇక్కడ వచ్చేసి ఇంక ఈ పాప కూడా డాన్స్ వేస్తాను అంటే ఇంకా సరే అయితే తీసుకువెళ్ళాను. ఇంకా యాంకర్ అడిగింది సరే వేస్తా అంటే నేను వేస్తానంటే ఇంకా తనే అయితే వేసింది. ఇంకా తిని కూడా బాగా వేసింది అనమాట. ఇంకా 1 by 1 అయితే ఫొటోస్ దిగుతున్నారు. ఇక్కడ ప్రసాద్ బావను హాయ్ చెప్పు బావ అనగానే బావ అయితే హాయ్ చెప్తున్నాడు. తర్వాత నేను ఫుడ్ తినడానికి అయితే వెళ్ళాము. మేము లాస్ట్లో తిన్నామన్నమాట. ఫుడ్ కూడా చాలా టేస్టీగా అనిపించింది అండ్ ఐటమ్స్ కూడా చాలానే పెట్టారు. ఇంకా లాస్ట్లో అయితే ఇలా అన్న వాళ్ళందరూ కలిసి అయితే ఒక ఫోటో అయితే దిగారు. ఇంకా ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అనేది కూడా నాకు కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న గంట సింబల్ని కూడా క్లిక్ చేయండి. నేను వీడియోస్ పెట్టగానే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఎవ్రీవన్. బాయ్ ఎవ్రీవన్.